అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క ముఖ్య ధారణలో యందు ఫలితములలో భాగంగా తదుపరి మరలా వీడియోలు కొనసాగుతూ ఉంటాయి. ఇటువంటి ఆసక్తికరమైనటువంటి వీడియోలు చూచుటకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెంతమందికో ఉపయుక్తంగా ఉంటున్నది. ప్రస్తుతానికి తదుపరి సిరీస్లో ప్రతి ఒక్క ముత్యానికి కూడా సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా చెప్తూ ఉంటాము. వాటిలో భాగంగానే ముందుగా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆల్రెడీ 2 చెప్పి ఉన్నాము. మరలా మధ్యలో ఇంకొక వీడియోతో చెప్తూ ఉన్నాము. ఈ యొక్క నీలము అనగా సాప్ హెయిర్ యొక్క నీలము శనికి సంబంధించినటువంటి రత్నం. నీలమును పుష్యమి నక్షత్రం వారు, అనురాధ నక్షత్రం వారు, ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు, మకర కుంభ రాశులలో జన్మించినటువంటి వారు 8, 17, 26 తేదీలలో జన్మించిన వారును ధరిస్తూ ఉంటారు. కానీ ఇది శాస్త్రోక్తముగా జపము, హోమము, దానాది క్రియల ప్రకారం ధరించేది. దీనిని ధరించుట వలన మృత్యుదోష హరణమును, కీర్తి, ధన అభివృద్ధికై కలుగు బాధలు నివృత్తి చెందును. ఇంద్రనీలము, మహానీలము, నీలమని, మయూర నీలము అని నీలములు 4 రకములుగా ఉన్నవి. వీటి కాంతులు వేరువేరుగా ఉండను. ఇంద్రనీలము తల వెంట్రుకల వలె నల్లని రంగులో ఉండను. నీలి కాంతులతో నిండి ఉన్నదిగా ఉండను. భూమి మీద పెట్టినప్పుడు పచ్చని రంగు కుప్పదన్నట్లుగా ఉండను. అది ఉపాధిక రంగు మాత్రమే కలిగి ఉన్నది. ఇటువంటి రత్నములు ధరించుట వలన శ్రేష్టమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అదే తప్పుడు రత్నములు ధరించినట్లయితే కనుక అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రత్నధారణల యందు శాస్త్రములుగా ఆ యొక్క రత్నాన్ని పరిశీలించిన పిమ్మట ధరించుట మంచిది. అలాగే ఎల్లప్పుడూ కూడా ఇంద్ర సమానమైనటువంటి భోగభాగ్యములు కలిగించేటటువంటి రత్నధారముల యందు ఈ యొక్క శనేశ్వర గ్రహానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క 4 రకాలుగా చెప్పినటువంటి రత్నముల యందు ధారణ వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ యొక్క దోషములు కలిగి ఉండను. ఇట్టి దోషములు లేనివిగా చూచి ధరించుట మంచిది. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.